వాలంటీర్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కేవలం కొంతమంది వాలంటీర్లు ఈ డేటాను తీసుకొని వైసీపీ నాయకులకు పని చేస్తున్నారన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రస్తావించింది. అండ్ రెండవ అంశం ఏంటంటే, మొన్నటే మన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ ద్వారా సేకరించినటువంటి సమాచారం మేరకు విజయవాడలో ఒక ప్రెస్ మీట్ లో ఒక 3 రోజుల క్రితం క్లుప్తంగా తెలియజేశాడు. 2,60,000 మంది 65,000 మంది వాలంటీర్లు ఉన్నారని సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పారు. కానీ 1,02,000 మంది వాలంటీర్లు డేటానే లేదు. అవుట్ ఆఫ్ దిస్ వాళ్ళు ఏమైతే సంవత్సరానికి 1,560 కోట్ల రూపాయలు వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో 2,65,000లో 1,02,000 మంది వాలంటీర్లు డేటానే లేదు, వాళ్ళ పేర్లు లేవు. సో ఈ ద్వారా వచ్చేటువంటి 617 కోట్లు ఎక్కడికి వెళుతున్నాయి? అసలు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎవరిది? అసలు ఇక్కడ ఉన్నటువంటి డేటాని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎఫ్ఓఏకి ఎందుకు అందిస్తున్నారు? వాలంటీర్లకు ఆథరైజేషన్ ఎవరు? ఇది అప్పటి నుంచి జనసేన పార్టీ మాట్లాడుతుండే ప్రతి విషయం ఇదే. ఒక ఆథరైజేషన్ ఉండాలి. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలను చట్టం చేశాడు. మళ్ళీ దాంట్లో ఆ చట్టం చేసిన అంశంలో వాలంటీర్లు ప్రస్తావనే లేదు. వాలంటీర్లు ప్రస్తావన లేకుండా గ్రామ వార్డు సచివాలయాలను మీరు చట్టం తీసుకొని వచ్చి వాలంటీర్లను మీరు ప్రస్తావనే లేకుండా ఈ రోజు ఆ డబ్బుని మీరు గౌరవ వేతనంగా ఇస్తూ దాంట్లో చాలా డబ్బులు లోపల కొల్లగొడుతున్నారనేటువంటి విషయాన్ని జనసేన పార్టీ బయటపెట్టింది.